హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్లో శివ వైల్డ్ కార్డ్ ఎంటర్ అయితే 100% శివ గారు అయితే వస్తుండే. శివ ఎవరు మనకు తెలియకముందు ప్రియాంక జైన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్. అందరూ మ్యాక్సిమం ప్రియాంక జైన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటేనే శివ అంటేనే తెలుసు. అంతకన్నా ముందు ఓకే, వీళ్ళు ఇద్దరు ఒక సీరియల్ తీసిండ్రు. నిజంగా వీళ్ళిద్దరు జంట చాలా బాగుంటుంది. చాలా ఓకే, ఒక్కొక్కసారి కాంట్రవర్సీ జరుగుతుంటుంది, ఒక్కొక్కసారి ఘోరంగా కొన్ని విషయాలు జరుగుతుంటాయి. కానీ వీళ్ళిద్దరు జంట చాలా బాగుంటుంది. ఇద్దరైతే సూపర్ సూపర్. లాస్ట్ బిగ్ బాస్ 7కి ప్రియాంక వచ్చింది, ఈ 9కి శివ వస్తున్నాను అంటారు. శివ ముందే రావాలి కానీ ఓకే, కామన్ మ్యాన్స్ వస్తురని అతను భయపడ్డాడు, వద్దని అనుకున్నారు అని చాలామంది అంటున్నారు. చాలామంది నిజం. ఫస్ట్ శివ పేరు అయితే వినిపించిండు. ఈయన ఇందులో ఫస్ట్ వద్దనుకున్నాడు, మళ్ళీ తర్వాత ఇప్పుడు ఓకే బాగానే నడుస్తుంది. కామన్ మ్యాన్స్కి కొంచెం నెగిటివ్ నడుస్తుందని వస్తుండో, ఎందుకు వస్తుండో తెలియదు. శివగారు బిగ్ బాస్ హౌస్కి వస్తే ఎలా ఉంటారు? ఈయన మెంటాలిటీ కొంచెం వేరు. ఒకసారి పేరు పెట్టి పిలుస్తారు, ఒకసారి సార్ సార్ అని పిలుస్తారు. కొంచెం వెరైటీ మెంటాలిటీ. కాబట్టి శివగారు వస్తే ఎలా ఉంటుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే వస్తే నైస్. ప్రియాంక బయట సపోర్ట్ 100% ఫుల్ సపోర్ట్ ఉంటే వీళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్, ఆ యూట్యూబ్ ఛానల్లో 1 మిలియన్ పైగా ఉన్నారు. చూద్దాం వస్తే ఎలా ఉంటుందో. బాగా కొంచెం కాంట్రవర్సీలో కూడా ఇరుకుతాడేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. శివ రావాలని ఎంతమంది కోరుకుంటే నాకు అన్ని లైక్లు వస్తాయని నేను అనుకుంటాను. మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.